ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అనేక మంది పవర్ హిట్టర్లు ఉన్నప్పటికీ నిలకడగా ఈ స్థాయిలో పరుగులు చేయడం, పెద్ద స్కోర్లుగా మలచడం చాలా కష్టం. క్రికెట్లో టీ20 ఫార్మాట్ ప్రభావం పెరగడంతో ఆటగాళ్లు వేగంగా పరుగులు సాధించడానికి మొగ్గు చూపుతున్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజ బ్యాట్స్మెన్లు ఉన్నారు, కానీ వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సృష్టించిన ఒక రికార్డు మాత్రం అరుదైనది. ఇది మరో 100 ఏళ్ల వరకు బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపిస్తుంది. ఆ రికార్డు ఏంటో తెలిస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. రోహిత్ బద్దలవని రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదే 3 డబుల్ సెంచరీలు. ఈ ఘనతను సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ తన వన్డే కెరీర్ లో మొట్టమొదటి డబుల్ సెంచరీని 2013లో ఆస్ట్రేలియాపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు. ఈ మ్యాచ్ లో అతను 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 16 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇది తన కెరీర్ లో ఒక మలుపు తిప్పిన ఇన్నింగ్స్. ఇది రోహిత్ శర్మ సాధించిన అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో 2014లో శ్రీలంకపై అతను 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక స్కోర్ ఇది. ఈ రికార్డు కూడా ఇప్పట్లో బద్దలవ్వడం కష్టం. 2017 మొహాలీలో శ్రీలంక పైనే రోహిత్ శర్మ తన 3వ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్ లో అతను 153 బంతుల్లో 208 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 13 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. తన పెళ్లి రోజున ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. వన్డే క్రికెట్ ఫార్మాట్ లో 50 ఓవర్లలో ఒక బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ సాధించడమే ఒక అద్భుతం. అలాంటిది 3 సార్లు డబుల్ సెంచరీలు నమోదు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. రోహిత్ శర్మ అద్భుతమైన టైమింగ్, సిక్సర్ల బాదే సామర్థ్యం, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే ఓపిక ఈ రికార్డుకు కారణంగా నిలిచింది. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అనేక మంది పవర్ హిట్టర్లు ఉన్నప్పటికీ నిలకడగా ఈ స్థాయిలో పరుగులు చేయడం, పెద్ద స్కోర్లుగా మలచడం చాలా కష్టం. క్రికెట్ లో టీ20 ఫార్మాట్ ప్రభావం పెరగడంతో ఆటగాళ్లు వేగంగా పరుగులు సాధించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒకే ఇన్నింగ్స్ లో ఎక్కువసేపు క్రిజులో ఉండి డబుల్ సెంచరీ చేయడం అనేది చాలా అరుదైపోయింది. రోహిత్ శర్మ వన్డేలో సాధించిన ఈ 3 డబుల్ సెంచరీల రికార్డ్ అతనిని హిట్ మ్యాన్ గా మార్చడమే కాకుండా క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన స్థానాన్ని కల్పించింది. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి భవిష్యత్తులో ఏ బ్యాట్స్మెన్ వచ్చినా అతనికి ఒక గొప్ప సవాల్ ఎదురు కావడం ఖాయం.